హైదరాబాద్లో మొత్తం ప్లాస్టిక్ అంతా బ్యాన్ చేస్తారట. నేను రేవంత్ రెడ్డి ఒక సమీక్షలో చెప్తున్నాడు. ఇది గతంలో కూడా ఈ ప్రయత్నం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కానీ ఏడుదాన్నే ఉన్నది, ఎక్కడేసిన గుంగడు అక్కడే. నెక్స్ట్ మిగతా వార్తల్లో, అమెరికాలో గడప దాటని భారతీయులట, బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు. చెకింగ్స్ ఎక్కువైపోయినట్టు అమెరికాలో. సో ఆ వీసాలు కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళు బయటకు వెళ్తలేరు ఇండియా నుంచి, ఏడబోతే ఎవడు పట్టుకుంటాడో అని. బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు, ఇండ్లకే పరిమితమైన వలసదారులు, ట్రంప్ కఠిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు అమెరికా లోపలి ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటున్నారట. మరి ఎందుకంత భయపడుతూ బతకాలు వచ్చేయకుండా ఈడేం పని లేక అక్కడ పోయిరా. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్ అట. అసలు ఇక న్యూ ఇయర్లో పాల్గొననే బంద్ చేసినట్టు, ఎందుకు వచ్చిన గొడవ నాయన అని. వీసాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం గడప దాటి బయటకు రాలేని పరిస్థితి. ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వస్తే తిరిగి అనుమతిస్తారో లేదో అన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతోంది. దీంతో వలస వీసాలపైన వచ్చిన వారు ఇండ్లకే అంటిపెట్టుకొని ఉంటున్నారట. ఇదొక సర్వేలో తేల్చిరట. అమెరికాలోకి వలసలు తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలు అత్యంత కఠినంగా అమలు చేస్తుంది. ముఖ్యంగా H1B వీసాల విషయంలో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు, విదేశీ టూర్లతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల టూర్లకు వచ్చిన వాళ్ళు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటారట. ఇక వాడు మీరు ఇళ్ళ నుంచి బయటకు వస్తలేరు అని తెలిసిన తర్వాత మీ ఇండ్ల దగ్గరకు వచ్చి డోర్ కొట్టకుండా ఉంటాడా?